ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్. బేసిక్ గా మనం చాలా మంది ఆర్టిస్టులని కానివ్వచ్చు, యాక్టర్స్ కానీ బిగ్ బాస్ హౌస్ లో డైలీ చూస్తూనే ఉన్నాం. వాళ్ళ గేమింగ్ కూడా చాలా బాగా చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఎమోషన్ అయితే ఎమోషన్ అవుతున్నాం, ఎంటర్టైన్మెంట్ చేస్తే ఎంటర్టైన్మెంట్ అవుతున్నాం. కోపం వచ్చేటప్పుడు మనం కూడా చాలా ఫీల్ అవుతున్నాం, అగ్రెసివ్ అయిపోతున్నాం ఇంట్లో. బట్ అందరి ఫేవరెట్ బిగ్ బాస్ హౌస్ లో ఫేవరెట్ సెగ్మెంట్ ఏంటి అంటే ఫ్యామిలీస్ సెగ్మెంట్ కదా. సో మరి ప్రతి ఒక్క సెలబ్రిటీ ఫ్యామిలీస్ కి వెళ్తూ ఉండడం, సెలబ్రిటీస్ వాళ్ళ తాలూకా పేరెంట్స్ కానీ, డాటర్స్ కానీ, అండ్ కజిన్స్ కానీ, సిస్టర్స్ కానీ చూస్తూనే ఉన్నాం. బట్ భరణి సార్ తనుజతో నాకు ఈ వీకెండ్ చాలా చాలా ఇంపార్టెంట్. నా చెల్లి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుంది, నువ్వు మాత్రం నన్ను సేవ్ చేస్తావు కదా ఒకవేళ ఇన్ కేస్ ఎలిమినేషన్ వరకు ఉంటే అన్న వర్డ్ మన అందరి షోలో కూడా గట్టిగా పడింది. అండ్ తనుజ అండ్ రీతు గారు కూడా బెడ్ మీద కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మనం కూడా విన్నాం ఆ భరణి గారికి ఆ ఎపిసోడ్ ఎంత ఇంపార్టెంట్ అని. బట్ అన్ఫార్చునేట్లీ చెల్లి ప్లేస్ లో డాటర్ వెళ్ళారు. బట్ అది కూడా చాలా చాలా బాగా వచ్చింది. బట్ అక్కడ చెల్లి కూతురు నేమ్ వచ్చేసి ఆరతి గారు, భరణి సార్ డాటర్ నేమ్, అండ్ ఇక్కడ చెల్లి నేమ్ కూడా ఆరతి గారే. అసలు ఈ కనెక్షన్ ఏంటి, బాండింగ్ ఏంటి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం భరణి సార్ వాళ్ళ సిస్టర్ తో మాట్లాడాల్సింది. సో మరి నేను కూడా వైజాగ్ లో ఉన్నాను, అండ్ భరణి సార్ వాళ్ళ సిస్టర్ కూడా ఆరతి మ్యామ్ నాతో పాటు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ మంజుష గారు, వెల్కమ్ టు ఐడ్రీమ్. వెల్కమ్ టు ఐడ్రీమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఓకే ఫైన్. ఓకే ఫైనా? మీరు అసలు ఫస్ట్ కాలికి మీ ఎనర్జీ లెవెల్స్ చూడగానే ఒక పీక్ హాయ్ హలో అంటే ఓ మేడం కూడా ఏమైనా యాంకరా ఏంటి అన్న ఫీల్ వచ్చింది ఒక్కసారిగా నాకు. బట్ మీ వే ఆఫ్ టాకింగ్ లో మీ పాజిటివిటీ, మీ ఎనర్జీ లెవెల్స్ పీక్. కొంచెం హౌస్ పంపించండి. అవునా? ఓకే. లేదు అన్న చాలా అంటే మంచిగా ఇది ఉంది, వాడికి కామెడీ జోన్ ఉంది. ప్లస్ అంత అంటే మెయిన్ ఎలా అయిందంటే విలన్ పోర్షన్స్ ఎక్కువ చేయడం వలన అందరూ తనేదో చాలా సీరియస్ వీళ్ళగా కొంచెం అనుకుంటారు. కానీ తను చాలా సాఫ్ట్. హౌస్ లోకి వెళ్ళాక అర్థమైంది. సో క్యారెక్టర్ బట్టి మనుషులు మనం ఎలా చేయలేము కదా. సో దానికి ఎగ్జాంపుల్ అన్నయ్య. అంతే అండి. ఎందుకంటే నాగార్జున సార్ కూడా నాగ చైతన్య గారితో చాలా క్లియర్ గా చెప్పారు. అవును, అందరూ బయట చూస్తే విలన్ అనుకుంటారు కానీ చాలా మంచి, చాలా కూల్ పర్సన్. అవును అవును. సూపర్. అన్నిటికన్నా ముందు ఫస్ట్ మీ గురించి తెలుసుకో. ఓకే. సో మా ఆర్తి గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఎప్పుడు హ్యాపీగా నేను ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటుంటాను. నా జోన్ లో నేను ఉంటాను. నా ఆడపడుచులు ఇద్దరు ఇక్కడే వైజాగ్. నాకు సిస్టర్స్ లేరు, బ్రదర్స్ ఇద్దరు. వాళ్ళు నా ఆడపడుచులు ఇద్దరు కూడా నన్ను సిస్టర్ లాగే చూస్తారు, ట్రీట్ చేస్తారు. సో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను హౌస్ వైఫ్ గా. నా ఇద్దరు డాటర్స్ యుఎస్ లో ఉంటారు. సో సంతూర్ మమ్మీ మీరు. సో అంతా ఫుల్ హ్యాపీ. మా హస్బెండ్ కూడా నన్ను చాలా బాగా కేరింగ్ గా బాగా చూసుకుంటారు. సార్ ఏం చేస్తుంటారు? సార్ అంటే బిహెచ్ఎల్ ఉంది కదా వైజాగ్, దాంట్లో డీజీఎం గా చేశారు. మొన్న రీసెంట్ గా రిటైర్ అయ్యారు. ఆయనకి ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. సో మళ్ళీ వెంటనే ఇంకా రిటైర్ అవ్వకముందే వేరే జాబ్ చూసుకున్నారు చెన్నైలో. అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. సో మొత్తానికి బిజీగా అలా లైఫ్. అంటే మా ఆడపడుచు ఇద్దరు ఇక్కడే ఉంటారు కాబట్టి మేము ముగ్గురం కొంచెం బాగానే, అంటే ఓన్ సిస్టర్ లాగే నన్ను చూసుకుంటారు. సో అందరూ ఇంకా షాపింగ్ అన్ని మొత్తం అంతా. అంటే అత్తమ్మ మాయ గారు కూడా ఇక్కడే మన వైజాగ్ లోనే ఉంటారు. వాళ్ళు ఏజ్ అయినా సరే వాళ్ళు సపరేట్. అంటే ఇప్పటికీ కూడా అంటే డిపెండ్ అవ్వాల్సిన టైంలో వెళ్ళొచ్చు అన్న దీంతో వాళ్ళు అలాగే ఉంటారు. ఒక మనిషి తోడు ఉంటారు. సో ఒకవేళ నేను వెళ్ళకుండా మా ఎదురాడబడుచులు వెళ్తే మా అత్తమ్మ గారు కంపల్సరీ అడుగుతారు, ఇది ఆర్తి రాలేదేంటి అని. అంటే ఇంక మా అత్తమ్మ గారు అయితే ఇంకా నేను చెప్పక్కర్లేదు. వాళ్ళ అమ్మాయిలను ఎలా చూసుకుంటారో నన్ను అంత బాగా చూసుకుంటారు. మా మాయ గారు కానీ అత్తమ్మ గారు కదా. సో భరణి సార్ మీకు పెద్దన్నయ్య చిన్నన్నయ్య బా ఎంత కూల్ గా చిన్నన్నయ్య. కానీ భరణి సార్ కి మీకు మధ్య ఇంతకన్నా ఇంత స్ట్రాంగెస్ట్ బాండింగ్ ఉంది అని నేను విన్నాను. అసలు ఏంటి ఇద్దరి మధ్యలో బెస్ట్ మెమరీ? చిన్నప్పుడు
అన్న చాలా నాటి అసలు. అంటే నేను అసలు మీకు తెలుసా, మా ఫాదర్ సైడ్ అమ్మాయిలు లేరు ఎవరుని, జనరేషన్ లో అందరూ అబ్బాయిలేనంట. సో ఫస్ట్ మా మదర్ కి మా పెద్దన్నయ్య పుట్టాడు. సెకండ్ అమ్మాయి గురించి వెయిట్ చేశారనమాట. అన్నయ్య పుట్టిన తర్వాత, అన్నయ్య పుట్టిన తర్వాత మా నానమ్మ ఎవరు చూడడానికి రాలేదంట. అయ్యో, సెకండ్ టైం కూడా సన్ పుట్టాడని. సో మా డాడీ కూడా చాలా అప్సెట్ అయ్యారంట. కానీ మరి ఇంకా ఓకే, థర్డ్ నేను పుట్టిన తర్వాత చాలా వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళు ఫెస్టివల్ చాలా అక్కడ. అంటే మా అత్తమ్మగారు కూడా తెలుసు, అంటే చిన్నప్పటి నుంచి మాయ గారు డాడీ కొలీగ్స్ అనమాట. సో వాళ్ళు కూడా చెప్తారు అనమాట, అక్కడ ఉన్న వాళ్ళందరికీ డబ్బులు పనిచేసి డాడీ ఫుల్ హ్యాపీ జాయ్ మూడ్లోకి వెళ్ళిపోయారంట. అన్న ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం నాటిగానే పెరిగాడు. పెద్దనే చాలా కామ్ చిన్నప్పటి నుంచి కూడా. అంటే వెనకాల ఏం చేసినా ముందు దొరికేవాడు కాదు వాడు. చిన్న ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినా ముందు దొరికిపోయేవాడు. దొరికిపోయి ఫుల్ మా అమ్మతోటి. మా అమ్మ ఎక్కువగా కొట్టింది అంటే మా చిన్న భరణి సార్ని. అయ్యో ఫుల్. కానీ మదర్ అంటే చాలా పిచ్చి కదా భరణి సార్. అదే చెప్తున్నాను, చిన్నప్పుడు మా అమ్మ ఎంత కొట్టింది అంటే వాడిని చాలా కొట్టేది అనమాట. అంటే వినేవాడు కాదు మాట. మాకేంటంటే మేము గోడ మీద పిల్లిలో కొంచెం నేనుని మా పెద్దన్నయ్య దొరికే వాళ్ళం కాదు. వాడంటే వాడు ఓపెన్ గా, అంటే ఇట్లాగా వెనక ఒకలాగా ముందు అసలు తెలీదు. అంటే వాడికి ఏమనిపిస్తే చేసేస్తాడు అని చెప్పేస్తాడు. ఇంకా అలాగేమీ ఉండదు, మైండ్ లో వేరేగా మాట్లాడదాము అటువంటిది ఏమీ ఉండదు అనమాట. సో అలా దొరికిపోయి బాగా దెబ్బలు తినేవాడు. సో నా ఏజ్ అంటే నేను 16, అంటే నాకు 14-15 years అప్పుడు డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. సో అప్పటి నుంచి మా మదర్కి ఏంటంటే ఎలా అయినా పెళ్లి చేసి, అంటే ఆడపిల్లకు ముందు పెళ్లి అయిపోతే తనొక్క ఏం బాధ్యత ఉండదు, ఇప్పుడు ఎలా ఉంటది. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా మనకి. సో అందుకని నాకు 16 years కి మ్యారేజ్ చేస్తారు. 19 years కి నాకు 2 kids పుట్టారు. వాళ్ళిద్దరే ఉండేవారు. అమ్మ డాడీ ఏమో నాకు 20 years వచ్చినప్పుడు 21లోన చనిపోయారు అనమాట హార్ట్ అటాక్ తోటి. అప్పటి నుంచి అమ్మ భరణితోటే ఉంది. వాళ్ళిద్దరే ఉండేవారు. మేము మధ్యలో వెళ్ళేవాళ్ళం. పెద్దనే ఏమో జాబ్కి వేరే చోట ఉండేవాడు. సో చిన్ననే దగ్గరే ఉండేవాడు. అంటే వాడు ఎంత దెబ్బలు తిన్నాడో ఫుల్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది వాడికి. ఇంకా తర్వాత అంతా ఇంకా చూడాలి అమ్మని, ఇంకా ఇది అని. వాడు ఎలా అంటే ఇంకెలా మారిపోయాడంటే, అంటే బయట వాళ్ళు ఎవరైనా వస్తే అమ్మను సరిగ్గా చూసుకోరేమో అని చెప్పి మా మేనమామ అమ్మాయినే చేసుకున్నాడు. మా మేనమామ వాళ్ళ, అంటే తనైతే కొంచెం కేరింగ్. అలాగే తను ఎంత బాగా అంటే ఎక్కడ ఇంక నేను చూడలేం. ఇంకా బర్నీ సార్ ఏ టైంకి 2 o'clock వస్తే 2 o'clockకి లెగిచి అప్పుడు అంటే ఫోన్ చేస్తాడు మరి షూట్ అయినప్పుడు, నేను బయలుదేరాను వస్తున్నానంటే అప్పుడు వేడివేడిగా చేసి పెడుతుంది. వెరీ వెరీ అంటే ఇంకా అసలు నేను చెప్పలేను. మేమందరం బ్లెస్డ్. ఆ అమ్మాయి మా ఇంటికి నిజంగా మేము చేసుకోవడం, మా మాయ కూతురు అయినా సరే గొప్ప చెప్పుకోవడం కాదు, నిజంగా చాలా మంచి అమ్మాయి. అమ్మనైతే ఇంకా పూలు అంటే, అందుకే మేము ఇప్పుడు మా ఇంటికి వస్తుందా రమ్మంటాం. అంటే అన్నయ్య దగ్గరికి, పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు, షార్జా కదా, సో ఫ్రీక్వెంట్ గా వెళ్ళడానికి అవ్వదు. నా దగ్గరికి రమ్మంటే ఇంకా అలా చెప్తూ ఉంటే వస్తుంది. వచ్చిన ఒక 5 days నుంచే మొదలు పెడుతుంది. అంటే రోజు అన్నితో మాట్లాడుతుంది. 5 days నుంచి బాబు ఎప్పుడు వస్తావు తీసుకెళ్ళడానికి అనుకొని, మా ఇంట్లో అసలు కదలక్కర్లేదు, టీవీ అన్ని పనమ్మాయి అలా కూర్చున్న చోటికి తీసుకెళ్ళి పెడుతుంది. అయినా సరే తనకి మా చిన్నన్నయ్య దగ్గర ఉంటేనే చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది. అంత ఆ జోన్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు కూడా మేబీ చాలా మంది ఇప్పుడు అనుకున్నారు ఆ లాకెట్ అది పట్టుకెళ్లారు, ఎందుకు అలా పట్టుకెళ్లారు, సూట్ కేసులో పట్టుకెళ్ళచ్చు కదా, ఇది పట్టుకెళ్ళచ్చు కదా అని.
చాలా మంది అన్నారు. అన్నయ్య ఎప్పుడు కూడా అమ్మని ఏదైనా షూట్స్ ఉన్నప్పుడే వదిలి వెళ్తాడు, లేకపోతే అస్సలు వదలడు. వెళ్ళినా కూడా రోజుకు ఒక 10 సార్లైనా ఫోన్ చేస్తాడు, అమ్మ ఏం తిన్నది అంటే మా వదిన శిరీష. నాకు అదే తెలిసింది అంటే ఎవరికి పిల్లలకి గానీ వైఫ్ కి గానీ కాల్ కూడా చేయరు, అమ్మకి మాత్రం గానీ నైట్ గానీ అమ్మ నువ్వు తిన్నావా అని ఫోన్ చేస్తాడు. అమ్మ గాని ఎత్తకపోతే ఇంకంతే. మా శిరీష తన పేరు, మా అన్నయ్య వైఫ్ పేరు. తనకి ఫోన్ చేసి అమ్మ ఏం చేస్తుంది, ఫోన్ తీయలేదేంటి, ఒకసారి అంటే నిద్రపోయినా కూడా ఒకసారి 2 o'clock షూట్ నుంచి వచ్చినా కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. ముందు వెళ్ళిపోయి అమ్మ పడుకుంటే ఒకసారి వెళ్ళి హగ్ చేసేసుకొని ముద్దు పెట్టుకుని అప్పుడు వెళ్ళి పడుకుంటాడు. అంత కేరింగ్, చాలా కేరింగ్ గా. ఫుడ్ విషయంలో కూడా చాలా తనకి అలా చెప్తూ ఉంటాడు, ఇది తినద్దమ్మా అంటే కొంచెం ఏజ్డ్ అయింది కదా, నువ్వే ఉండాలి మాకు ఎంత వీలైతే అంతకాలం అన్నట్టు. అంటే నేను చాలా తక్కువ మందిని చూస్తాను అలా. అంటే ఇప్పుడు చాలా మంది జనరేషన్ చూస్తున్నాం కదా మనం. నన్ను కూడా అంటే మా డాడీ చనిపోయిన తర్వాత నాకు డాడీ చనిపోయారన్న ఇది ఎప్పుడు కనపడలే. నా 2 బ్రదర్స్ నాకు బోల్స్ లాగా నించున్నారు, 2. చాలా సపోర్ట్ నాకు. అసలు కోవిడ్ టైంలో నాకు సర్జరీ చేయవలసి వచ్చింది. సెకండ్ టైం కాదు, ఫస్ట్ అక్టోబర్లోనే. కోవిడ్ కదా, అప్పుడు ఎవరు రావడానికి అవ్వదు, ఏమి చేయదు. నేను కూడా వద్దు అని చెప్పా, పర్లేదన్నా వద్దులే ఆడు. ఇంకా అసలు అలా ఎలా చేయించేసుకుంటావు, ఎవరు లేకుండా నువ్వు హాస్పిటల్లో ఎలా సర్జరీ చేయించేసుకుంటావు, ఏం లేదు ఏమైనా పర్వాలేదని. తనకి షూట్స్ ఉన్నాయని అమ్మని తన వైఫ్ని కార్లో ఎక్కించి మళ్ళీ వాళ్ళకి ట్రైన్లో అది అయితే మళ్ళీ ఏమైనా అవుతుంది కార్ బుక్ చేసి పంపించి నా దగ్గర ఉంచాడు. ఉంచి నేను అన్ని అంటే కొన్ని మర్చిపోలేము. రోజు నాతో మాట్లాడతాడు, కంపల్సరీ మాట్లాడతాడు. నా టోన్లో చిన్న డిఫరెన్స్ ఏమైనా కనిపించినా వెంటనే ఏమైంది రా అంటాడు. తెలిసిపోద్ది, నా టోన్ తెలిసిపోద్ది వాడికి. ఏం లేదు బాగానే ఉన్నాను అంటే కాదు చెప్పు అంత, అంటే ఏమైనా చెప్పే వరకు వదలడు అనమాట. అంత ఎస్. తను మెంటాలిటీ కూడా అంతే. చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ తోటి, ఇప్పుడు మేమందరము డాడీకి అలా ట్రాన్స్ఫర్లు అయ్యేవి కదా, సో చోడవరంలో ఎక్కువ కాలం. వాడి ఫ్రెండ్స్ అందరూ మా ఇంటి దగ్గర ఫుడ్ తినేవారు. అసలు డాడీ కూడా ఇంకా చాలా ఎంత కొట్టేవారో, మళ్ళీ అంత మా ఇద్దరు అంటే అన్నని నన్ను కాదు, వాడిని పట్టుకుని హక్ చేసుకుని కాల్ మీద కాల్ వేయించుకుని పడుకునేవారు డాడీ. మళ్ళా నన్ను ఏదైనా అంటే నేను కూడా చెప్పేదాన్ని కాదు, నేనేమన్నా అంటే మొత్తం వేసేసేవారు. నన్ను కానీ ఏమైనా అన్నాడు అంటే ఒక్కొక్కసారి ఆయన ఎక్కువ కొట్టేస్తారు అనేసి నన్ను ఏమైనా అన్నా కూడా నేను చెప్పాను. అంటే చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అంటే, కొంత ఏజ్ వచ్చేసరికి నేను ఇంటర్ 10th ఆ టైంకి జస్ట్ మనం వెళ్తున్నప్పుడు కామెంట్ అంటే చేస్తారు కదా అబ్బాయిలు అన్న తర్వాత ఏదో ఒకటి, వాడికి తెలియకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాచ్ చేసి ఒరే చెల్లిని వాడు అలా అన్నాడంటారా ఇలా అన్నాడంటారా వెంటనే. ఇంకా నేను అందుకని చెప్పేదని కాదు, ఇంట్లో వాడు వెళ్ళి వాళ్ళతో ఏం తగులేదు, వాళ్ళు ఏదో కామెంట్ చేసుకుంటారు ఓకే వదిలేవచ్చు కదా అన్నట్టు నేను చెప్పేదాన్ని కాదు.